ఒకటే మాట చివరిగా వీళ్ళు మొదటి రోజు నుంచి మాట్లాడింది ఏంది? కేసీఆర్ అప్రపాలు చేసిండు, అప్పే లేకుండా తెలంగాణలో ప్రభుత్వం చేస్తామని చెప్పాను. అసెంబ్లీలో నేను అదే మాట అన్న. అప్పులు చర్చ చేసినప్పుడు సంతోషం భయ్, మీరు అప్పు లేకుండా కనుక మీరు రాష్ట్రాన్ని నడిపితే మేము మా ప్రభుత్వం నుంచి స్వాగతిస్తాం, ధన్యవాదాలు చెప్తాం. మా కేసీఆర్ కూడా సరి చేసుకుంటాడు, మనసారి నేర్చుకుంటాడు. అప్పుడు ఎంత గొప్పగా తెచ్చిరు పిల్లగాళ్ళు, తెలంగాణలో అప్పు లేకుండా నడుపుతున్నారు రాజ్యం అని చెప్పి నాకు సరిగ్గా నడపరాకపోయే కదా అనుకుంటాడు. మంచిది, మీరు ఆ పద్ధతిలో నడపమన్నాం. ఏమైంది? ఏడాది తిరగక ముందే 150,000 కోట్లు. మన సంవత్సరానికి అప్పుడు ఆవరేజ్ చేసిందే 40,000 కోట్లు. వీళ్ళు సంవత్సరానికి 1,50,000 కోట్లు, సంవత్సరానికి 1,50,000 కోట్లు చేసి ఏం జరుగుతుంది? ఇంకొక ప్రమాదం, ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. వాస్తవానికి 10 ఏళ్ళు పెరుగుకుంటూ వచ్చింది. నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టు కరోనాలో కూడా పెరుగుకుంటూ వచ్చింది తెలంగాణ ఆదాయం. కానీ గత సంవత్సరం 15,000 కోట్లు తగ్గింది. ఏం జరుగుతుంది? కాంగ్రెస్ మంత్రుల జేబులోకి పోతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం. ప్రజలకు చెందాల్సిన పైసలు ప్రజలకు రాకుండా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి పోతున్నాయి. రాష్ట్రాన్ని లూటి చేస్తున్నారు. ఆ దొంగతనం నుంచి బయటపడడం కొరకే, దారి తప్పడం కొరకు దొంగ అని ఉరుకుతున్నట్టు ఇవాళ కేసీఆర్ పైన కమిషను, ఇంకోటి పైన కమిషను, ఈ కేసు ఆ కేసు, పనికి మాలిన పనులను చేస్తూ ఉన్నారు.